లోని ప్రయాసపడుతున్నట్టున్నాను కానీ నీ పనే చేస్తున్నట్టున్నాను. రాత్రి మగళ్ళు నీ పనిలోని ప్రయాసపడుతున్నట్టున్నాను కానీ మొత్తానికి ఏదో కోల్పోయాను దేవా నేను. అదేంటంటే నీ సన్నిధి. నేను ఎన్ని పనులు చేసినా ముందు నీతో సహవాసంలో రాజీ పడకూడదు. నీతో సహవాసంలో నీ సన్నిధిని అనుభవించుటలో నేను వెలితి కాకూడదు. కానీ అలా వెలితి అయ్యాను. నీ సమయాన్ని కూడా తీసుకెళ్ళి మనుషులకి ఇచ్చేశాను. నీతో నా అనుబంధం అంత తాజాదనంగా లేదు, అదంతా పొడిబారినట్టు డ్రైగా ఉంది ప్రభువా అని దేవునితో చెప్పుకున్నాను. క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆత్మీయ పరిశీలన కావాలి. మనం ఎందుకు భక్తి చేస్తున్నాం? దేవుణ్ణి జస్ట్ అవసరాలకు వాడుకోవడానికా, లేకపోతే దేవుడు మనకు అన్నిటికంటే ఎక్కువ ప్రీతిపాత్రుడని భక్తి చేస్తున్నావా? మన భక్తి వెనుకున్న ఆంతర్యం ఏంటి? జస్ట్ యూజ్ అండ్ త్రోనా? వాడుకుని వదిలేయడానికా? అవసరాలకి జస్ట్ ఏటీఎం కార్డు లాగా దేవుడిని వాడుకొని పక్కన పెట్టడానికా? లేకపోతే దేవుడిని ప్రేమించా? ఏం ఆశించి మనం చర్చకు వస్తాం? సమస్యలకు పరిష్కారాన్ని ఆశించా? అట్లయితే అదంతా యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేసే రకం. అంటే దేవుడు నీకు జస్ట్ అవసరాలు తీర్చేటువంటి ఒక యంత్రంలాగా అనిపిస్తున్నాడా? జస్ట్ వాడుకొని వదిలేయడానికి ఒక యంత్రం ఆ దేవుడు కాదు. దేవుడు మనసున్నవాడు. దేవుడు మనకంటే ఎక్కువ హృదయం కలిగినవాడు. దేవుడు ఆత్మీయుడు. దేవుడు తండ్రి. దేవుడు స్నేహితుడు. దేవుడు ప్రాణప్రియుడు. ఏం ఆశించి మనం చర్చకు వస్తాం? ఆయన ఆశించి నేను వస్తానన్నా. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అప్పులు, తెప్పులు ఇవన్నీ మావులే. అవన్నీ అనుమతించిన వాడే తీసేస్తాడు. అవన్నీ నాకు గొప్ప కాదు, లేకపోతే అవన్నీ నాకు ఎక్కువ కాదు, అవి తీసేస్తాడు ఆయన. కాకపోతే ఆయన సమయం, ఈరోజు ప్రస్తుతం నేను నలుగుతున్నాను, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనే తీసేస్తాడు. అవి కాదు, నాకు ఆయనతో స్నేహం కావాలి, ఆయనతో సహవాసం కావాలి, ఆయనతో సహజీవనం కావాలి. అందుకన్నా నేను ఆయన ఆశించే చర్చకి వస్తానన్నా. అన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నిజంగా నిజమేనా? ఒక తమ్ముడు చేయొత్తులా నిద్రపోతున్నాడేమో. దేవుడిని ఆశించానా? రైట్. అప్పుడప్పుడు మీరు కొంచెం ప్రత్యేకంగా ప్రార్థన ప్రతిష్ఠించుకుంటారు కదా ప్రార్థన చేయడానికి. అప్పుడేం ఆశించి? మొండి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రార్థన ప్రతిష్ఠించుకున్నానని ఇప్పుడు అనుకున్నారా? అనుకొని ఉంటారు. ఏం ఆశించి నువ్వు ప్రార్థన గదికి వెళ్తావు? ఏం ఆశించి ఏకాంతానికి వెళ్తావు? ఒక ప్రశ్న. ఏం ఆశించి చర్చికి వస్తావంటే ఆయన్ని ఆశించే, ఆయన కోరుకోనే. ఏం ఆశించి ప్రార్థనలో ఆయనకు సమీపంలోకి వెళ్తాం? సమస్యలకు పరిష్కారం. కొంతమంది ప్రత్యేకంగా ఉపవాసం కూడా ప్రతిష్ఠించుకుంటారు పరిష్కారం కోసం. మంచిదే, అలా ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయటం తప్ప నేను అనట్లా, మంచిదే. కానీ ఉపవాసం వల్ల ఉండి సమస్యకు పరిష్కారం మాత్రమే అడిగి లేచి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి? ఉపవాసం ఉండి మరీ నేను కూర్చున్నానంటే, ప్రభా నువ్వు ఇచ్చే సహాయం కోసం కాదు ప్రభా, నీ కోసం నేను కూర్చున్నానంటే ఎంత సంతోషపడతాడో. తిండి కూడా మానుకొని కూర్చున్నా తండ్రి, నీ సన్నిధి కావాలి, నువ్వు కావాలి. ప్రార్థనా గదికి నేను అందుకే వచ్చాను యేసయ్యా, నీతో మాట్లాడాలి, నీ ప్రేమపూర్వక స్పర్శను నేను అనుభవించాలి, నీవు నన్ను తాకాలి, నీతో నేను ఇంకా సమీపం కావాలి. చాలా సమస్యలు ఉన్నప్పుడు నేను ప్రభువుని తెలుసుకున్నాను. కానీ ప్రభువులోకి వెళ్ళిన తర్వాత, ప్రభువుని తెలుసుకుని ప్రభువులోకి వెళ్ళిన తర్వాత అసలు అవన్నీ నాకేం కనిపించలే. ఆయనతో సహవాసం ఒక మధురమైన అనుభవం, మధురమైన అనుభూతిలాగా కనిపించింది. సమస్యలకి పరిష్కారం చూపించవయ్యా అంటే రోజులో ఒకసారో 2 సార్లు చేస్తాం ప్రార్థన. పొద్దస్తమానం ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించిందా? పొద్దస్తమానం ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని, అక్కడే పాడి, అక్కడే ఆరాధించుకొని, అక్కడే మయంపరుచుకొని, అక్కడే ఉండాలనిపించిందా? కానీ నాకు అలా అనిపించింది. అంటే యేసు ప్రభుని నేను తెలుసుకున్న తొలి దినాల్లో నాకు ఎలా ఉందంటే, నాకు సమస్యలు, బాధలు, బాధ్యతలు ఏం పట్ల.
ఆయనతో ఉండాలి, ఆయనతో గడపాలి, ఆయన కావాలి. అలాంటి అనుభవం కాస్త పరిచర్యలోకి వచ్చి పరిచర్య విస్తరించి ఒక 6-7 మంది ప్రజలైన తర్వాత యాంత్రికంగా నా భక్తి నాకు అనిపించింది, యాంత్రికంగా ఉంది అనిపించింది. ఏదో బాధ్యతల కోసం, సమస్యల పరిష్కారం కోసం దేవుడిని రిక్వెస్ట్ చేసి వచ్చేసినట్టు, అంత యాంత్రికంగా చేస్తున్నట్టు నాకు అర్థమైంది. నాకు నచ్చలా అది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు పరిశీలన చేసుకుంటూ ఉంటాను, నేను యాంత్రికంగా ఉన్నానా, హార్ట్ఫుల్గా ఉన్నానా. ముందు నాకు దేవుడు ముఖ్యం, ఆయన ముఖ్యం అనే అన్వేషణ ఇప్పటికీ ఉంది నాకు, ఆ పరిశీలన, అన్వేషణ. కొన్ని కొమ్మలు చెట్టు నుంచి వేరైపోయినాయి, కానీ పచ్చగానే ఉన్నాయి. తమ పచ్చదనం చూసుకొని నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాయి. కొమ్మ నుంచి, అది కాండం నుంచి ఈ కొమ్మ నరకబడ్డట్టు అవి వేరైపోయినాయని కొన్ని కొమ్మలకు తెలియదు. కానీ తెలుసుకోవాలి, తిరిగి కాండంతో అంటుకట్టబడాలి. అప్పుడే కాండం నుంచి వచ్చే సారం అంతా కొమ్మలోకి వస్తుంది. అప్పుడు మాత్రమే కొమ్మ లేక తీగ ఫలించగలుగుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు కూడా నేను అదే అన్వేషణలో ఉన్నాను. మన బుధవారం కూడా రాని, అందుకే ఇప్పుడు కూడా వెళ్తున్నా, దేవునితో గడపడానికే వెళ్తాను. అసలు మీకు తెలుసా, ఈ వారం మొత్తం, అసలు ఈ వారం 10 రోజుల పాటు అసలు ఎవరికి కనబడకుండా ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోదాం అనుకున్నా. నేను అనుకోవటం మళ్ళీ ఏ ఒకటి వచ్చి మంది బాధ్యతలు అడ్డుపడటం పిచ్చెక్కుతుంది. 10 రోజుల పాటు అసలు ఎవరు కదిలించకుండా ప్రశాంతంగా ప్రభువు నేను ఆయన అట్లా గడుపుదామని మిగులు ఆశ ఉంది. ఏం పర్లా, ఇప్పుడు అట్లనే చిన్నగా సాధన చేస్తున్నా. నిన్నంతా అక్కడే గడిపాను, మొన్నంతా అక్కడే గడిపాను. దేవుడితో అనుబంధం తెగిపోకుండా జాగ్రత్త పడాలి. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. వచ్చిందా? నిద్ర వచ్చిందా? మరి ఎందుకు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పారు అంటే మ్యాటర్లోకి వెళ్ళిపోయారు. అంత బాగా వింటున్నారు అన్నమాట. నాకు ముందు నేను దేవుడితో ఎలా ఉన్నాను అనేది చాలా ప్రాముఖ్యం అండి. నేను కరెక్ట్గా దేవునితో అనుబంధం కలిగి ఉంటేనే మిమ్మల్ని అలా చేయగలుగుతాను. నేనే సరైన రిలేషన్ దేవునితో లేకుండా మిమ్మల్ని ఏం చేయగలుగుతాను? అందుకే ఈరోజు శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అని అనుకున్నా, దేవునితో ఒప్పందం చేసుకుని నిన్ను స్తుతించుకొని పాడుకొని జంప్ అవుతా దేవా అని అక్కడికి వస్తాను. ఇది మీకు కూడా ఒక అలవాటుగా ఉండనియండి. నిజంగా మీకు కూడా ఇది ఒక అలవాటుగా ఉండనియండి. అంటే అప్పుడప్పుడు ఒంటరిగా దేవుడితో. పోయిన ఆదివారం మాట్లాడాడు, మీతో మాట్లాడాడో లేదో నాకు తెలియదు, నాతో మాట్లాడాడు. ఒంటరిగా ఉంటేనే, అరణ్యపు అనుభవంలో ఉంటేనే సమాజానికి, సంఘానికి, కుటుంబానికి దీవెనకరంగా ఉండగలమనే మాట పోయిన ఆదివారం వర్తమానంలో వచ్చింది. దేవునితో ఒంటరిగా, అలాగే ఒంటి జనము, ఆ జనము ఒంటరిగా ఉంటుంది. అది లోకంలో కలవదు, అది అన్నిల్లో కలవదు, అది ప్రత్యేకంగా ఉంటుంది అని ఒక జనము గురించి, ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాను. కొన్నిసార్లు యేసు ప్రభు సైతం తనతో కూడా ఉన్న శిష్యుల్ని బలవంతముగా పంపివేసి అని ఉంది బైబిల్లో. ఆయన వారిని బలవంతంగా పంపివేసి తండ్రితో గడపడానికి ఏకాంతముగా పోయాను అని ఉంటుంది. నేను చెప్పానని మీరు చేయటం కాదు, లేకపోతే మీరందరూ ఉపవాసానికి రండి అంటే మీరు రావటం కాదు, లేకపోతే మీరందరూ ఏకాంత ప్రార్థన చేయండి రండి అంటే నేను పిలిస్తే రావటం కాదు. నీకే పుట్టాలి, నీకే. బ్రదర్ వింటున్నారా? అర్థమవుతుందా? దేవునితో సరైన రిలేషన్ నీకుంటే, సరైన అనుబంధం నీకుంటే, దేవుడికి దూరమైనటువంటి అనుభవం నీకు అర్థమైద్ది. దేవునికి సమీపంగా ఉన్నది నీకు అర్థమైంది, దేవునికి కాస్త దూరం అయ్యానన్న అనుభూతి కూడా నీకు అర్థమైంది. దూరం అవుతున్నాను, కొద్దిగా బిజీ అయిపోయాను, దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయానని నీకు అర్థమైతే, ఆ బిజీలన్నీ పక్కన పడేసి, ఎంతటివైనా పక్కన పడేసి
ముందు దేవుడితో ఒంటరిగా కొద్ది రోజులు ప్రతిష్ఠించుకొని గడపాలి. దేవునికి అందుబాటులోకి వెళ్ళి ముందు ఆయన సమీపంలో ఉండాలి. నేను ఎలా ఉన్నానో నాకు చెప్పయ్యా అని అడగాలి. నా స్థితి ఏంటో, నేను నీకు తృప్తికరంగానే ఉన్నానా, నేను అభ్యంతరకరంగా ఉన్నానా, నాకు అర్థం కావట్లేదు, బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, నా కళ్ళు తెరుగుతండి, నా కళ్ళు వెలిగించని ప్రార్థించాలి. కొన్నిసార్లు మన హృదయం మనల్ని మోసం చేసింది తమ్ముడు, చెల్లి, మన హృదయమే మనల్ని మోసం చేసింది. ఇర్మియా గ్రంథం 17లో హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని రాస్తుంది. తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది మన హృదయం మనకి. మనం ఉండాల్సిన పరిస్థితిలో లేకపోయినా బాగానే ఉన్నాం అనిపిస్తుంది. బైబిల్లో పరిసయ్యులను చూడండి. అప్పట్లో మహాభక్తులని పేరుగాంచారు. వాళ్ళ నిష్ఠ, వాళ్ళ నియమం అబ్బో మామూలుగా ఉండదు. అసలు వాళ్ళు వస్తుంటేనే జనం పెద్ద రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి, భక్తులని. కానీ యేసు ప్రభు వాళ్ళని భయంకరంగా నిరసించాడు. వాళ్ళ భక్తిని ఆయన అంగీకరించలేదు. వాళ్ళని దుయ్యబట్టాడు, వాళ్ళ ప్రవర్తనని ఎండగట్టాడు. ఎందుకంటే వాళ్ళు చేస్తారు, చాలా దశమ భాగం తీస్తారట. పుదీనాలోను, సదాపలోను, సోపులోను వాళ్ళు 10వ భాగం తీస్తారు. వారానికి కనీసం 2 సార్లు ఫాస్టింగ్ ఉంటారు. వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. వాళ్ళు రోజు కనీసం 3 నుంచి 5 సార్లు ప్రార్థన చేస్తారు. అసలు వాళ్ళని చూస్తే అమ్మ మనం ఉండలేవురా నాయన ఇలాగా అనిపిస్తుంది. కానీ యేసు ప్రభుకు నచ్చలా వాళ్ళు. ఇదే నేను రోజుకి 5 సార్లు ప్రార్థన చేయటం, వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉండటం, దశంభాగం తీయటం, ప్రతి పార్ట్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఎందుకు నచ్చలేదంటే వాళ్ళు చేసినవన్నీ చేశారు, కానీ అవన్నీ ఆచారంగా చేశారు. ఆత్మను తొలగించుకున్నారు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి దేవునికి అన్ని విషయాల్లో సంపూర్ణ విధేయత చూపిన వారు కాదు. ఆచారాలు పెట్టుకొని ఆ ఆచారాలు ఫాలో అవుతూ, ఆచారాలని ఫాలో అవుతూ అదే భక్తి అనుకున్నారు. దేవుని ముందు ఎలా ఉండాలో, దేవుని ముందు మన దీనస్థితి, హృదయ స్థితి ఎలా ఉండాలో వాళ్ళు గుర్తుపట్టలే. ఎందుకు? వాళ్ళ హృదయం వాళ్ళని మోసం చేసింది. వాళ్ళు ఉండకూడని స్థితిలో ఉన్నారు. అవన్నీ అవసరమే, ఫాస్టింగ్ ఉండటం అవసరమే, ప్రార్థన చేయటం అవసరమే, దేవుని పనికి రాబడిలో నుండి కొంత తోడ్పాటు అందించటం వాస్తవమే, అవన్నీ అవసరమే. కానీ వాటన్నిటితో పాటు దేవుని ముందు దీన మనసు కలిగి ప్రవర్తించడం కూడా అవసరం అన్న సంగతి వాళ్ళు గుర్తుపట్ల. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు పరిసయ్యుడి గురించి, సుంకరి గురించి. పరిసయ్యుడు ఒకడు దేవాలయంలోనికి పోయి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? దేవా, నేను ఆ సుంకరుల్లాగా, వేశ్యల్లాగా ఉండనందుకు నీకు స్తోత్రం. వాళ్ళలాగా నేను ఎట్టబడితే అట్టు ఉండను. నేను వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉంటాను. నేను రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తాను. నేను వారిలాగా ప్రార్థన చేయకుండా ఉండను, వారిలాగా నేను అపవిత్రంగా ఉండను. దేవా, నేను ఇంత భక్తుడిని, అంత భక్తుడిని అని ఎన్ని ఏకరో పెడుతున్నాడు తన భక్తి. కానీ దేవాలయం వెలపట సుంకర కూడా వచ్చాడు. సుంకరి వాడు దేవుని కోసమే వచ్చాడు. పరిసయ్యుడు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోకి ధైర్యంగా వెళ్ళిపోయి, మందిరం లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు నేను చెప్పినట్టు. కానీ సుంకరి కూడా దేవుడిని వెతుకడానికి వచ్చాడు. కానీ దేవాలయంలోకి వెళ్ళాల. దేవాలయం వెలపట నిలబడి ఏడుస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా, నేను పాపిని అంటున్నాడు. నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు అంటున్నాడు. నీ పరిశుద్ధ ఆలయంలోకి అడుగుపెట్టడానికి నాకు యోగ్యత లేదు. నేను భక్తిగా ఉండలేకపోయాను, ఆత్మీయంగా ఉండలేకపోయాను, నేను ఎదుట యుక్తంగా నడుచుకోలేకపోయాను, నేను ఇలాంటి క్రియలు చేశాను, నేను ఇలా అలా అని తను గూర్చి తను విమర్శించుకుంటూ ఎవరి జోలికి పోలా. కానీ లోపల పరిసయ్యుడు
సుంకర్లాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం, వేసేలాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం, వాళ్ళలాగా నేను అట్లా ఉండను ఎట్లా ఉండను దేవా, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని అవతలోడిని డిమోట్ చేసి తను ప్రమోట్ చేసుకుంటున్నాడు దేవుని ముందు. కానీ సుంకర అలా లేడు. సుంకరి ఎవరి గురించి ఎత్తలేదు, తన్ను గూర్చి తను మాట్లాడుతూ ఉంటాడు. తెలుసా దేవా, నీ పరిశుద్ధ ఆలయంలోకి అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభు, నేనేంటో నేను గుర్తుపట్టాను, నేను మంచివాడిని కాదు అని వాడు ఏడుస్తున్నాడు. ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలేదట. చూడండి, ఈ మాటలు వింటంటేనే మీకు ఎవరి పట్ల మమత కలిగించి చెప్పండి. మీకు ఎవరి పట్ల మమత, మనుషులుగా మీకు ఎవరి పట్ల మమత కలిగించి చెప్పండి. సుంకర్ని ఆమోదిస్తారా మీరు, లేకపోతే పరిసయుడిని ఆమోదిస్తారా? ఎవరిని ఆమోదిస్తారు? సుంకర్నేనా? సుంకర్లు మంచోళ్ళు కాదే, అవుతుండొచ్చు. కానీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు తమను తాము విమర్శించుకొని తామేంటో దేవుని ముందు చెప్పుకొని తమ స్థితిని, తమ నిజ స్థితిని తాము గుర్తుపట్టారు. కానీ పరిసయుడు అట్లా కాదు. నేను భక్తిలో ఉన్నాను, దేవునితోనే ఉన్నాను, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నేను అట్టున్నాను ఎట్టున్నానని తాను తన నిజస్థితిని తను గుర్తుపట్ల. అరే ఇవన్నీ చేస్తున్నాను ఓకే, కానీ వీటిని బట్టి దేవుని ముందు నేను అతిశయపడకూడదు, దేవుని ముందు నేను దీన మనసు కలిగి ఉండాలి. నేను ఎంత నీతి నియమాలు నిష్ఠా నియమాలు కలిగినప్పటికీ నీ దేవుడు నా నీతిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి నన్ను ఆమోదిస్తాడు. దేవా నీ దాసుడను ప్రభు, నేను యోగ్యుడను కాదు అని వీడు కూడా అంటే ఎంత బాగుండు. కానీ పరిసయుడు అలా అనలేదు. ఇప్పుడు ఏమర్థం అవుతుంది? ఎవరి హృదయం ఎవరిని మోసం చేసింది చెప్పండి? పరిసయుడి హృదయం మోసం చేసింది. కానీ వాడు ఏమనుకుంటున్నాడు? నేను పచ్చగానే ఉన్నాను అనుకుంటున్నాడు. చెట్టు నుంచి కొమ్మ వేరుపరచబడింది, కానీ నేను పచ్చగానే ఉన్నాను అనుకుంటుంది కొమ్మ, కానీ చచ్చిన స్థితికి వెళ్ళిపోతుందని దానికి అర్థం కాలేదు. ఇలాగా పరిసయ భక్తిలోకి వెళ్లకుండా మనల్ని మనం శబాష్ అనుకోకుండా జాగ్రత్త పడాలి. చాలా కీలకమైన మాట, నీకు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఈ శుక్రవారం వేళ నన్ను నేను అలా పరిశీలించుకోవడానికి ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని మీరు అలా పరిశీలించుకోవడానికి ఇష్టపడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. శుక్రవారం వేళ ఉపవాసం ఉండి భక్తిగా దేవుని పాదాల దగ్గరికి వస్తారు కనుక పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నందున, లేకపోతే క్రమంగా చర్చికి వెళ్తున్నందున, లేకపోతే రాబడిలో దశభాగం తీస్తున్నందున, ఇతరుల కంటే నీతిగా ఉన్నందున ఇతరుల మీద అతిశయపడద్దు. నేను బాగానే ఉన్నానని నిన్ను నువ్వు మెచ్చుకోవద్దు. నువ్వు ఎలా ఉన్నావో దేవుని ముందుకు వెళ్తే నీకు చెప్తాడు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెప్తాడు. అందుకే కొన్నిసార్లు అచ్చంగా పరిశీలన కోసమే వెళ్ళాలి దేవుని ముందుకి. నేను ఎలా ఉన్నానో చూడు, నా లోపాలు నాకు చెప్పు అని పోయి కూర్చోవాలి. నేను దిద్దుకుంటాను దేవా అని కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటారు? అవసరమా అనవసరమా? అంతే. ఇంతమందికి చెప్పే నాకు నేను చెప్పుకోపోతే ఎట్లా, నాకు నేను బోధించుకోపోతే ఎట్లా, నన్ను నేను హెచ్చరించుకోపోతే ఎట్లా? నాకు నేను బోధించుకొని, నన్ను నేను విమర్శించుకొని హెచ్చరిక చేసుకోవడం ఎలా సాధన చేసుకున్నాను, మీరు కూడా అలా నేర్చుకోమని మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎవరో నిన్ను ప్రేరేపించాల్సిన అవసరంలా. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే, నువ్వు నిజంగా దేవుని సంబంధి అయితే, నువ్వు భక్తిపరురాలు అయితే, ఎవరో నీకు చెప్పిన దాకా నువ్వు ఆగొద్దు. అప్పుడప్పుడు కొద్ది సమయం కేటాయించి దేవుని ముందు వెళ్ళి కూర్చొని, దేవా నీ ఎదుట నేను ఎలా ఉన్నాను, క్రమంగానే ఉన్నానా, నా ఆత్మీయత నీకు సంతృప్తికరంగానే ఉందా, నీకు నచ్చినట్టుగానే నేను ఉన్నానా, నేను ఎలా ఉన్నాను, నా భక్తి, నా పరిచర్య, నా సేవ నీకు తృప్తికరంగానే ఉందా, నా ఆత్మీయత నీకు ఇంపైన సువాసనలాగానే ఉందా, లేకపోతే కాండం నుండి వేరైన తీగలాగా నేను తెగిపోయిన స్థితిలో ఉన్నానా, ఎండిపోయిన స్థితిలో ఉన్నానా, నేను ఎలా ఉన్నాను నాకు చెప్పు అని దేవుని పాదాలు పట్టుకోవటం భక్తిపరులందరికీ ఎట్టి పరిస్థితుల్లో అవసరం. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళకి ఖచ్చితంగా అన్వేషణ ఉంటుంది. భక్తిలో కొంచెం డ్రైనెస్ కనపడిందంటే తట్టుకోలేరు. ఏదో ఎక్కడో తేడా పడుతుంది, నేను ఎక్కడో ఆచారబద్ధంగా మారిపోతున్నాను, నేను ఎక్కడో రొటీన్ అయిపోతున్నాను అని పట్టేసుకుంటారు.
మళ్ళీ తిరిగి దేవునితో ఆ సత్సంబంధాన్ని నెలకొల్పుకుంటారు. దేవుణ్ణి అవసరాలు తీర్చే ఒక వస్తువులాగా మీకు చూపించడం నాకు ఇష్టం లేదండి. దేవుణ్ణి అవసరాలు తీర్చే ఒక వస్తువులాగా మీకు చూపించడం నాకు ఇష్టం లేదు. దేవుడు మంచి స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. దేవుడు మంచి ఆత్మీయుడు. దేవుడు మన కన్న తండ్రి. దేవుడు మన తల్లి కూడా, మన తండ్రి కూడా. దేవుడు మన ఆప్తుడు, అంతరంగికుడు, మనం స్నేహం చేయదగిన వ్యక్తి దేవుడు. దేవుణ్ణి మీకు అలా పరిచయం చేయాలని నాకు ఇష్టం. దేవుడిని మీకు అలా పరిచయం చేయాలని నాకు ఇష్టం. దేవుడు అన్నిటికంటే అందరికంటే ఎక్కువ. జస్ట్ అవసరాలు తీర్చే రోబో కాదు దేవుడు, లేకపోతే ఏటీఎం కార్డు అంతకన్నా కాదు. దేవుడు ఒక నిర్జీవ వస్తువుగా, దేవుడు సజీవుడు, దేవుడు మనసున్నవాడు. ఇంకా చెప్పాలంటే మన స్నేహాన్ని 100% కోరుకుంటున్నవాడు దేవుడు. మనతో సహజీవనాన్ని ఇష్టపడుతున్నవాడు దేవుడు. అందుకోసమే అసలు మనల్ని చేశాడంట. తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు అనుంది. తన కుమారుడితో సహవసించాలట. కొన్నిసార్లు దేవుడు ఒక యంత్రంలాగా పరిచయం అవుతాడు మనకి. అది డేంజర్. యంత్రం, ఇప్పుడు ఏటీఎం కార్డు తీసుకొని దానిలోకి వెళ్తాం, డబ్బులు డ్రా చేసుకుంటాం, వచ్చేస్తాం, అంతవరకు. ఇంకా దానికి ఏమన్నా, దాంతో ఏమన్నా మనం మాట్లాడతావా? ఇప్పుడు ఏటీఎం బూత్ ఉంటుంది కదండి, అది దానిలోకి వెళ్ళి దాంతో ఏమన్నా మనం ఫ్రెండ్షిప్ చేస్తామా? అది నిర్జీవ వస్తువు. అది బ్యాంకు వాళ్ళు డబ్బులు పెడతారు, మన కార్డు తీసుకొని మనకి ఎంతకాలంతో డ్రా చేసుకుంటాం, అంతవరకు. కానీ దేవుడు అలా కాదే. వచ్చి, అయ్యా యేసు ప్రభువా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ అప్పులు ఉన్నాయి, ఈ రోగాలు ఉన్నాయి, ఈ పరిస్థితులు విషమంగా ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఉంది తండ్రి, దయచేసి నాకు సాయం చేయి ప్రభువా అని చెప్పి అంతవరకు అడుక్కొని వెళ్ళిపోవడానికి ఇంకేం లేదా? అంతేనా? అదేనా దేవుడు? అంతవరకే అడిగి కాసేపు ఏదో, ఇదిగో నేను నీకు సపోర్ట్లు కొడుతున్నా దేవా, వాళ్ళతో పాటు కలిసి పాట పాడుతుంది, ఇవన్నీ తీసుకొని నువ్వు నాకు కొంచెం లైన్ చేయి తండ్రి. కలవదు, అది అన్నిల్లో కలవదు, అది ప్రత్యేకంగా ఉంటుంది. అని ఒక జనము గురించి, ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాను. కొన్నిసార్లు యేసు ప్రభు సైతం తనతో కూడా ఉన్న శిష్యుల్ని బలవంతముగా పంపివేసి అని ఉంది బైబిల్లో. ఆయన వారిని బలవంతంగా పంపివేసి తండ్రితో గడపడానికి ఏకాంతముగా పోయాను అని ఉంటుంది. నేను చెప్పానని మీరు చేయటం కాదు, లేకపోతే మీరందరూ ఉపవాసానికి రండి అంటే మీరు రావటం కాదు, లేకపోతే మీరందరూ ఏకాంత ప్రార్థన చేయండి రండి అంటే నేను పిలిస్తే రావటం కాదు. నీకే పుట్టాలి, నీకే. బ్రదర్, వింటున్నారా? అర్థమవుతుందా? దేవునితో సరైన రిలేషన్ నీకుంటే, సరైన అనుబంధం నీకుంటే, దేవుడికి దూరమైనటువంటి అనుభవం నీకు అర్థమైంది. దేవునికి సమీపంగా ఉన్నది నీకు అర్థమైంది, దేవునికి కాస్త దూరం అయ్యానన్న అనుభూతి కూడా నీకు అర్థమైంది. దూరం అవుతున్నాను, కొద్దిగా బిజీ అయిపోయాను, దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయానని నీకు అర్థమైతే, ఆ బిజీలన్నీ పక్కన పడేసి, ఎంతటివైనా పక్కన పడేసి, ముందు దేవుడితో ఒంటరిగా కొద్ది రోజులు ప్రతిష్ఠించుకొని గడపాలి. దేవునికి అందుబాటులోకి వెళ్ళి ముందు ఆయన సమీపంలో ఉండాలి. నేను ఎలా ఉన్నానో నాకు చెప్పయ్యా అని అడగాలి. నా స్థితి ఏంటో, నేను నీకు తృప్తికరంగానే ఉన్నానా, నేను అభ్యంతరకరంగా ఉన్నానా, నాకు అర్థం కావట్లేదు, బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, నా కళ్ళు తెరుగు నా కళ్ళు వెలిగించని ప్రార్థించాలి. కొన్నిసార్లు మన హృదయం మనల్ని మోసం చేసింది తమ్ముడు, చెల్లి, మన హృదయమే మనల్ని మోసం చేసింది. ఇర్మియా గ్రంథం 17లో హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని రాస్తుంది. తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది మన హృదయం మనకి. మనం ఉండాల్సిన పరిస్థితిలో లేకపోయినా బాగానే ఉన్నాం అనిపిస్తుంది. బైబిల్లో పరిసయ్యులను చూడండి. అప్పట్లో మహాభక్తులని పేరుగాంచారు. వాళ్ళ నిష్ఠ, వాళ్ళ నియమం అబ్బో మామూలుగా ఉండదు. అసలు వాళ్ళు వస్తుంటేనే జనం పెద్ద రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి, భక్తులని. కానీ యేసు ప్రభు వాళ్ళని భయంకరంగా నిరసించాడు. వాళ్ళ భక్తిని ఆయన అంగీకరించలేదు.
వాళ్ళని దుయ్యబట్టాడు, వాళ్ళ ప్రవర్తనని ఎండగట్టాడు. ఎందుకంటే వాళ్ళు చేస్తారు, చాలా దశమ భాగం తీస్తారట. పుదీనాలోను, సదాపలోను, సోపులోను వాళ్ళు 10వ భాగం తీస్తారు. వారానికి కనీసం 2 సార్లు ఫాస్టింగ్ ఉంటారు. వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. వాళ్ళు రోజు కనీసం 3 నుంచి 5 సార్లు ప్రార్థన చేస్తారు. అసలు వాళ్ళని చూస్తే అమ్మ మనం ఉండలేవురా నాయన ఇలాగా అనిపిస్తుంది. కానీ యేసు ప్రభుకు నచ్చలా వాళ్ళు. ఇదే నేను రోజుకి 5 సార్లు ప్రార్థన చేయటం, వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉండటం, దశంభాగం తీయటం, ప్రతి పార్ట్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఎందుకు నచ్చలా? ఎందుకు నచ్చలేదంటే వాళ్ళు చేసినవన్నీ చేశారు, కానీ అవన్నీ ఆచారంగా చేశారు. ఆత్మను తొలగించుకున్నారు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి దేవునికి అన్ని విషయాల్లో సంపూర్ణ విధేయత చూపిన వారు కాదు. ఆచారాలు పెట్టుకొని ఆ ఆచారాలు ఫాలో అవుతూ, ఆచారాలు పెట్టుకొని ఆచారాలని ఫాలో అవుతూ అదే భక్తి అనుకున్నారు. దేవుని ముందు ఎలా ఉండాలో, దేవుని ముందు మన దీనస్థితి, హృదయ స్థితి ఎలా ఉండాలో వాళ్ళు గుర్తుపట్టలే. ఎందుకు? వాళ్ళ హృదయం వాళ్ళని మోసం చేసింది. వాళ్ళు ఉండకూడని స్థితిలో ఉన్నారు. అవన్నీ అవసరమే, ఫాస్టింగ్ ఉండటం అవసరమే, ప్రార్థన చేయటం అవసరమే, దేవుని పనికి రాబడిలో నుండి కొంత తోడ్పాటు అందించటం వాస్తవమే, అవన్నీ అవసరమే. కానీ వాటన్నిటితో పాటు దేవుని ముందు దీన మనసు కలిగి ప్రవర్తించడం కూడా అవసరం అన్న సంగతి వాళ్ళు గుర్తుపట్టల. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు పరిసయ్యుడి గురించి, సుంకరి గురించి. పరిసయ్యుడు ఒకడు దేవాలయంలోనికి పోయి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? దేవా, నేను ఆ సుంకరుల్లాగా, వేశ్యల్లాగా ఉండనందుకు నీకు స్తోత్రం. వాళ్ళలాగా నేను ఎట్టబడితే అట్టు ఉండను. నేను వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉంటాను. నేను రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తాను. నేను వారిలాగా ప్రార్థన చేయకుండా ఉండను, వారిలాగా నేను అపవిత్రంగా ఉండను. దేవా, నేను ఇంత భక్తుడిని, అంత భక్తుడిని అని ఎన్ని ఏకరో పెడుతున్నాడు తన భక్తి. కానీ దేవాలయం వెలపట సుంకర కూడా వచ్చాడు. సుంకరి వాడు దేవుని కోసం వచ్చాడు. పరిసయ్యుడు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోకి ధైర్యంగా వెళ్ళిపోయి మందిరం లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు, ఇప్పుడు నేను చెప్పినట్టు. కానీ సుంకరి కూడా దేవుణ్ణి వెతుకడానికి వచ్చాడు. కానీ దేవాలయంలోకి వెళ్ళాల. దేవాలయం వెలపట నిలబడ్డాడు. నిలబడి ఏడుస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా, నేను పాపిని అంటున్నాడు. నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు అంటున్నాడు. నీ పరిశుద్ధ ఆలయంలోకి అడుగుపెట్టడానికి నాకు యోగ్యత లేదు. నేను భక్తిగా ఉండలేకపోయాను, ఆత్మీయంగా ఉండలేకపోయాను, నేను ఎదుట యుక్తంగా నడుచుకోలేకపోయాను, నేను ఇలాంటి క్రియలు చేశాను, నేను ఇలా అలా అని తను గూర్చి తను విమర్శించుకుంటూ ఎవరి జోలికి పోలా. కానీ లోపల పరిసయ్యుడు సుంకరులాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం, వేసేలాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం, వాళ్ళలాగా నేను అట్లా ఉండను, ఎట్లా ఉండను, దేవా నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నానని అవతలోడిని డిమోట్ చేసి తను ప్రమోట్ చేసుకుంటున్నాడు దేవుని ముందు. కానీ సుంకర అలా లేడు. సుంకరి ఎవరి గురించి ఎత్తలేదు, తన్ను గూర్చి తను మాట్లాడుతూ ఉంటాడు. తెలుసా, దేవా, నీ పరిశుద్ధ ఆలయంలోకి అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభు, నేనేంటో నేను గుర్తుపట్టాను, నేను మంచివాడిని కాదు అని వాడు ఏడుస్తున్నాడు. ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలేదట. చూడండి, ఈ మాటలు వింటంటేనే మీకు ఎవరి పట్ల మమత కలిగించి చెప్పండి. మీకు ఎవరి పట్ల మమత, మనుషులుగా మీకు ఎవరి పట్ల మమత కలిగించి చెప్పండి. సుంకర్ని ఆమోదిస్తారా మీరు, లేకపోతే పరిసయ్యుడిని ఆమోదిస్తారా? ఎవరిని ఆమోదిస్తారు? సుంకర్నేనా? సుంకర్లు మంచోళ్ళు కాదే, అవుతుండొచ్చు. కానీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు తమను తాము విమర్శించుకొని, తామేంటో దేవుని ముందు చెప్పుకొని తమ స్థితిని, తమ నిజస్థితిని తాము గుర్తుపట్టారు. కానీ పరిసయ్యుడు అట్లా కాదు. నేను భక్తిలో ఉన్నాను, దేవునితోనే ఉన్నాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నేను అట్టున్నాను, ఎట్టున్నానని
తన నిజస్థితిని తను గుర్తుపట్ల. అరే ఇవన్నీ చేస్తున్నాను ఓకే, కానీ వీటిని బట్టి దేవుని ముందు నేను అతిశయపడకూడదు. దేవుని ముందు నేను దీన మనసు కలిగి ఉండాలి. నేను ఎంత నీతి నియమాలు నిష్ఠా నియమాలు కలిగినప్పటికీ నీ దేవుడు నా నీతిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి నన్ను ఆమోదిస్తాడు. దేవా నీ దాసుడను ప్రభు, నేను యోగ్యుడను కాదు అని వీడు కూడా అంటే ఎంత బాగుండు. ఆయన పరిచయం ఎలా అనలేదు. ఇప్పుడు ఏమర్థం అవుతుంది? ఎవరి హృదయం ఎవరిని మోసం చేసింది చెప్పండి? పరిసయుడి హృదయం మోసం చేసింది. కానీ వాడు ఏమనుకుంటున్నాడు? నేను పచ్చగానే ఉన్నాను అనుకుంటున్నాడు. చెట్టు నుంచి కొమ్మ వేరుపరచబడింది, కానీ నేను పచ్చగానే ఉన్నాను అనుకుంటుంది కొమ్మ, కానీ చచ్చిన స్థితికి వెళ్ళిపోతుందని దానికి అర్థం కాలేదు. ఇలాగా పరిసయ భక్తిలోకి వెళ్లకుండా మనల్ని మనం శబాష్ అనుకోకుండా జాగ్రత్త పడాలి. చాలా కీలకమైన మాట, నీకు బాగా ఉపయోగపడిందని చెప్తున్నాను. ఈ శుక్రవారం వేళ నన్ను నేను అలా పరిశీలించుకోవడానికి ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని మీరు అలా పరిశీలించుకోవడానికి ఇష్టపడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. శుక్రవారం వేళ ఉపవాసం ఉండి భక్తిగా దేవుని పాదాల దగ్గరికి వస్తారు కనుక పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నందున, లేకపోతే క్రమంగా చర్చికి వెళ్తున్నందున, లేకపోతే రాబడిలో దశభాగం తీస్తున్నందున, ఇతరుల కంటే నీతిగా ఉన్నందున ఇతరుల మీద అతిశయపడద్దు. నేను బాగానే ఉన్నానని నిన్ను నువ్వు మెచ్చుకోవద్దు. నువ్వు ఎలా ఉన్నావో దేవుని ముందుకు వెళ్తే నీకు చెప్తాడు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెప్తాడు. అందుకే కొన్నిసార్లు అచ్చంగా పరిశీలన కోసమే వెళ్ళాలి దేవుని ముందుకి. నేను ఎలా ఉన్నానో చూడు, నా లోపాలు నాకు చెప్పు అని పోయి కూర్చోవాలి. నేను దిద్దుకుంటాను దేవా అని కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటారు? అవసరమా అనవసరమా? అంతే. ఇంతమందికి చెప్పే నాకు నేను చెప్పుకోపోతే ఎట్లా? నాకు నేను బోధించుకోపోతే ఎట్లా? నన్ను నేను హెచ్చరించుకోపోతే ఎట్లా? నాకు నేను బోధించుకొని, నన్ను నేను విమర్శించుకొని హెచ్చరిక చేసుకోవడం ఎలా సాధన చేసుకున్నాను, మీరు కూడా అలా నేర్చుకోమని మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎవరో నిన్ను ప్రేరేపించాల్సిన అవసరంలా. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే, నువ్వు నిజంగా దేవుని సంబంధి అయితే, నువ్వు భక్తిపరురాలు అయితే, ఎవరో నీకు చెప్పిన దాకా నువ్వు ఆగొద్దు. అప్పుడప్పుడు కొద్ది సమయం కేటాయించి దేవుని ముందు వెళ్ళి కూర్చొని, దేవా నీ ఎదుట నేను ఎలా ఉన్నాను? క్రమంగానే ఉన్నానా? నా ఆత్మీయత నీకు సంతృప్తికరంగానే ఉందా? నీకు నచ్చినట్టుగానే నేను ఉన్నానా? నేను ఎలా ఉన్నాను? నా భక్తి, నా పరిచర్య, నా సేవ నీకు తృప్తికరంగానే ఉందా? నా ఆత్మీయత నీకు ఇంపైన సువాసనలాగానే ఉందా? లేకపోతే కాండం నుండి వేరైన తీగలాగా నేను తెగిపోయిన స్థితిలో ఉన్నానా? ఎండిపోయిన స్థితిలో ఉన్నానా? నేను ఎలా ఉన్నాను? నాకు చెప్పు అని దేవుని పాదాలు పట్టుకోవటం భక్తిపరులందరికీ ఎట్టి పరిస్థితుల్లో అవసరం. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళకి ఖచ్చితంగా ఈ అన్వేషణ ఉంటుంది. భక్తిలో కొంచెం డ్రైనెస్ కనపడిందంటే తట్టుకోలేరు. ఏదో ఎక్కడో తేడా పడుతుంది, నేను ఎక్కడో ఆచారబద్ధంగా మారిపోతున్నాను, నేను ఎక్కడో రొటీన్ అయిపోతున్నాను అని పట్టేసుకుంటారు. మళ్ళీ తిరిగి దేవునితో సత్సంబంధాన్ని నెలకొల్పుకుంటారు. దేవుణ్ణి అవసరాలు తీర్చే ఒక వస్తువులాగా మీకు చూపించడం నాకు ఇష్టం లేదండి. దేవుణ్ణి అవసరాలు తీర్చే ఒక వస్తువులాగా మీకు చూపించడం నాకు ఇష్టం లేదు. దేవుడు మంచి స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. దేవుడు మంచి ఆత్మీయుడు. దేవుడు మన కన్న తండ్రి. దేవుడు మన తల్లి కూడా, మన తండ్రి కూడా. దేవుడు మన ఆప్తుడు, అంతరంగికుడు, మనం స్నేహం చేయదగిన వ్యక్తి దేవుడు. దేవుడిని మీకు అలా పరిచయం చేయాలి. అసలు దేవుడితో నువ్వు ఒంటరిగా మాట్లాడుకునే అనుభవం నీకుందా? ఆ దేవుడితో సింగిల్గా కూర్చునే అనుభవం నీకుందా? దేవుడితో ఫ్రెండ్షిప్ చేసిన అనుభవం నీకుందా? దేవుడిని ఒక యంత్రంలా ట్రీట్ చేస్తున్నావా, లేకపోతే ఆయన ఒక వ్యక్తి అని గుర్తించావా? అది కూడా మామూలు మనిషి కాదు, మనసున్న వ్యక్తి, మంచి సహృదయుడైన వ్యక్తి. అందుకే కొన్నిసార్లు ఏదో యంత్రంలాగా ట్రీట్ చేస్తుంటే సిగ్గు అనిపించింది, నాకు బాధ అనిపించింది. ఇది కరెక్ట్గా దేవా అనుకొని కూర్చుంటప్పుడు
ఇంత పరిచర్య వదిలిపెట్టట్టు పోతే ఎట్రా అబ్బాయి అంటే కాదు. ఇంత పరిచర్య వదిలిపెట్టట్టు పోతే ఎట్రా అంటే అట్ట బాబట్టే ఇంత పరిచర్య, లేకపోతే ఎట్ట కుదిరిద్ది? నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగాని ఇస్తానన్నాడు. ఏంటి నీ కంగారు? ఏంది నీ తపన? ఏంది హడావుడి? ఏంది? వస్తున్నావు, పరిగెత్తుతున్నావు, మనిషివి ఏంది అసలు? ఏంది నీ షాప్ ఏంది అంటాడు. ఏం కావాలి నీకు? కూర్చో, ముందు ప్రశాంతం కూర్చో, నా దగ్గర కూర్చో. పరిగెత్తే పనిలోనే ఉన్నావు. ఒరే మనిషి ఊరకు తపన పడుతున్నావు. ఏంటి? కూర్చో. ఏంటి నీ బాధ? ఏంది? చూడు, ఆయన చేయలేనిది ఏది లేదు. ఏందిరా పొద్దున్న లేచిన కానీ సాయంత్రం దాకా పరిగెత్తానే ఉన్నావు? ఏంటంటే ఆత్మలు ప్రభా. ఓరే ఆత్మలో కూసోరా. ఆ ఆత్మలను రక్షించడానికి కావాల్సిన బలం నేనే ఇస్తాను, ఆ ఆత్మల్ని కూడా నీకు నేనే ఇస్తాను. రారా, కూసోరా, కాస్త మాట్లాడరా, కాస్త కూసోరా, కాస్త ఫ్రెండ్షిప్ చేయరా. ఏందిరా పరిగెత్తుతున్నావు? ఎట్టయితే అట్రా. లేవా ఆయన దగ్గర? అన్నీ లేవా? ఉన్నాయి కాబట్టి కూర్చొని భజన చేద్దామా? నో, అవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మనకిష్టం, ఆయన మన నమ్మకం, ఆయన విశ్వసనీయుడు, ఆయన విశ్వసనీయత గొప్పది. నాకు ఇవ్వు, నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి కాదు. నువ్వు దేవుని ముందు కూర్చొని నాకు ఎప్పుడు ఏది అవసరమో నీకు తెలుసు. ఇప్పుడు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి తీర్చాలన్న సంగతి కూడా నీకు తెలుసు. అయినా నువ్వు మౌనంగా ఉన్నావంటే దాని వెనక ఏదో ఆంతర్యం ఉందని నాకు తెలుసు. నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా వాటి కోసం అయితే రాలా. నేను నీ కోసం వచ్చా, నీతో గడపాలని వచ్చా, నీతో స్నేహం కోసం వచ్చా. దేవా నువ్వంటే నాకు ఇష్టమని వచ్చా, అంతే. ఇలాంటి మమత దేవుని ఎడల కనపరిచి దేవునితో మనం అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే ఎంత బాగుండు. కానీ ఏం చేద్దాం, వాడుక వస్తువులాగా అయిపోయాడు దేవుడు. కొంతమందికి అంతే అయిపోయాడు, వాడుక వస్తువు. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమైంది? నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను, చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. దేవునితో అలా మాట్లాడుకోవడం నాకు ఇష్టం, దేవునితో అలా గడపటం నాకు ఇష్టం, దేవునితో ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం. ఈరోజు ఈ విస్తారమైన పని విషయమే కాదు, ఏమీ లేనిది దాన్ని కూడా దాన్ని ఆశించాను నేను. అది ఏ చర్చి అయినా కానీ, చర్చి కనపడితే మనసు లాగుతూ ఉండేది, బా ఇది నా దేవుని సన్నిధి కదా అని. పరిశుద్ధులు బైబిల్ తీసుకొని ఆడికి ఏ కూటనికన్నా పోనీ, అబ్బా వీళ్ళు నా దేవుని ప్రజలు కదా అనిపించేది. ఎక్కడన్నా దేవుని స్తుతి ఆరాధన వినపడితే నా దేవుని మయంపరుస్తున్నారు కదా, అది నా దేవుని స్తుతి కదా అని మనసు పులకిస్తుంది. యేసు అను నామం వినబడితే శ్రవణానందకరం, అంటే వినుటకు ఆనందకరం. ప్రైజ్ ద లార్డ్. మరి బాబా నువ్వేదో వేదాంత ద్వారంలోకి వెళ్ళి మమ్మల్ని కూడా తీసుకెళ్తాను అనుకోవద్దు, అవసరం అదే. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఏనారాటం. నాకు ఈ అప్పులు తీర్చకపోతే నేను బతకను యేసయ్యా, నాకు ఈ రోగం తగ్గించకపోతే నేను బతకను, నాకు ఈ సమస్య తీర్చకపోతే నేను బతకను, నాకు ఈ కష్టాలు తొలగించకపోతే నేను బతకను అన్నది కాదు డైలాగ్ అక్కడ. నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, కడువేదనతో ఉంటాను,
కథలా ముగిసిపోతాను. ముగిసిన కథ అయిపోద్ది నా జీవితం. నువ్వు నన్ను స్పర్శించకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే, నువ్వు చేరకపోతే, నన్ను చేరదీయకపోతే, పలకరించకపోతే, నన్ను స్పర్శించకపోతే నేనేమైపోతానో నాకు అర్థం కావటం లేదు దేవా. అన్నంత ఆకలి. ఇదేదో దేవుడి దగ్గర పొందుకుందామని కాదు, ఆశించి ఏదో ఇదేదో ఆయన కోసం. యేసు నీ డబ్బు కోసం, నీ పరిష్కారం కోసం, నీ స్వస్థత కోసం అది కాదు. యేసు నీ కోసం వెదిగే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఏనారాటం. పరిచర్య కోసం కాదు, లేకపోతే పరిచర్య విస్తరింపజేయాలి, ఇవన్నీ అది కాదు. నువ్వు కావాలి. అలాంటి అనుబంధం, అలాంటి ఆత్మీయత, దేవునితో అలాంటి ఐక్యత ఏ భక్తుడు పొందుతాడో, ఏ భక్తురాలు పొందుతుందో వాళ్ళకి ఒంటిగా ఉండరు, వాళ్ళు అనేక జనం అవుతారండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? మీ నాన్న. నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? మరి ప్రేమిస్తే మరి నీకు ఈ అప్పులు ఎందుకమ్మా, ఈ ఎగసాట్లు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు? అరే వెంటనే డైలాగ్ రాలేదే, అవన్నీ అవసరం అన్నా అని. అవసరాన్ని బట్టే నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. కొన్ని శిక్షణలు, కొన్ని ట్రైనింగ్లు మనకు అభ్యాసం కోసం కొన్ని అనుమతించాడు. ఇంకొకటి చెప్పనా, మనం శ్రమల్లో ఉండి బాధపడుతుంటే దేవుడు సంతోషంగా ఉండడంట, బాధపడతానే ఉంటాడంట. చూపించేదా వచనం బైబిల్లోంచి? చూడు, విలాప వాక్యాలు తీసుకొని చూడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం చూసుకో. మనం శ్రమ పడుతుంటే దేవుడు సంతోషంగా ఉండడంట. ఆయనే చెప్పాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33వ వచనం చదువు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. చూడండి ఆ మాట మళ్ళీ చదువు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. హృదయపూర్వకంగా కలుగజేయడంటే తప్పట్లేదురా తల్లి, తప్పట్లేదురా అయ్యా, ఏం చేద్దాం, నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లా అన్నట్టు మనకు అనుమతించే శ్రమలు, అది కూడా హృదయపూర్వకంగా అనుమతించడంట. అనుమతించి కూడా బాధపడతాడంట. మరి హృదయపూర్వకంగా అనుమతించట్లేదంటే అర్థమైంది, బాధపడతానే చెప్పలేదండి. హృదయపూర్వకంగా ఆయన మనకు విచారమునైనను బాధనైనను కలుగజేయడట. అంటే నొచ్చుకుంటానే, బాధపడతానే. ఇప్పుడు శ్రమల్లో నలుగుతూ మనం కన్నీళ్లు గారుస్తుంటే దేవుడు సావు, అంతే సావు అనడం. ఆయన కూడా బాధపడతాడు. బాధపడి ఆయన అంటుంటాడు, ఏమంటుంటాడు తెలుసా? తప్పలేదు కుమారుడా, నేను ఇట్ట గాయపరచాల్సి వచ్చింది, లేకపోతే నీవు దిగిరావు, నువ్వు మూర్ఖంగా ఉన్నావు, తప్పలా. నువ్వు బాగుపడినట్లు నీకు ఈ శ్రమ అనుమతించాల్సి వచ్చింది, నీవు సరిచేయబడినట్లు నా కుమారి నీకు ఈ శ్రమ అనుమతించాల్సి వచ్చింది. తట్టుకో తల్లి, కొంచెం ఓర్చుకో, ఇదంతా కలిసి నీ మంచిగా వచ్చేది అంటుంటాడు ఆయన. కొంచెం ఓర్చుకో నాన్న, కుమారుడా నువ్వు ఓర్చుకో, కొంచెం ఓర్చుకో, ఇదంతా నీ మంచిగా వచ్చింది నాన్న, నీ మంచిగా సిద్ధపరిచాను నేను అంటుంటాడు. ఇంకా చెప్పాలంటే ఇంకొక వచనం 32వ వచనం చూడు. ఒకవేళ బాధ పెట్టినను, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అది బాధకు అనుమతించి కూడా, సమస్యకు అనుమతించి, శ్రమకు అనుమతించి కూడా మళ్ళా కృపా సమృద్ధి గలవాడు కదా, కృపను బట్టి జాలిపడతాడంట. జాలిపడతాడంట. మొత్తం 4 ఇంజక్షన్లు చేయాలండి మీ ఓడికే, 4 అంటే 2 చేపించి 2 ఆపినట్టు. డాక్టర్ గారు 4 అంటే వాడు ఒకటికే అల్లాడిపోతున్నాడు డాక్టర్ గారు, చూడలేకపోతున్నాను, ఇప్పుడు 2 చేసి సాయంత్రం 2 చేస్తారా? సాయంత్రం ఏం చేయొచ్చులే, అవసరంగా చేసేయాలి, కానీ సాయంత్రం కూడా చేయొచ్చు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదంటే అటు సాయంత్రం చేయండి సార్, ఇప్పుడు వాడు తట్టుకోలేడు, 4 ఇంజక్షన్లు అంటే వాడు ఏడ తట్టుకుంటాడు. బాధపడి మళ్ళీ 2 ఇంజక్షన్లు ఆపినట్టు. 2 ఇంజక్షన్స్
4 అవసరమే, కానీ వాడు అల్లాడుతున్నాడు, వద్దులే 2 చాలు. మనకు అనుమతించబడే శ్రమల విషయంలో కూడా దేవుడు ఇలానే స్పందిస్తున్నాడని నీకు తెలుసా? కానీ నిజం. ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. జాలిపడి ఎక్కువ సెగ తగలనీయట్లేదంట. కొంచెం సెగ తగిలి నువ్వు అయ్యా అనగానే ఆపరా అంట. దేవునికి స్తోత్రం. ఆపే ఆపే ఆపే, కొంచెం తట్టుకోలేకపోతున్నాడు, ఆపే, తర్వాత చేద్దాం, తర్వాత ఇంకో టైం తీసుకొని చేద్దాంలే, వదిలే. ఎక్కువ భారం నా బిడ్డ మహిళలేడు, ఎక్కువ భారం నా కుమారి మహిళలేదు, అంతవరకు చాలు, వదిలే. హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను విచారమైన కలగజేయడు. ఒకవేళ బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. శోధనతో పాటు శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. కాబట్టి మళ్ళీ మళ్ళీ మీ హృదయాల్లో ఇదే నాటాలని నా ఆశ. ఆయన మన నాయన. ఎవరైనా మన నాయన, నాన్న, అబ్బా, తండ్రి ఆయనే. కాబట్టి ఇప్పుడు మీ మనసు కాస్త ప్రశాంతంగా ఆయనతో గడపాలనిపిస్తుందా? కాసేపు మాట్లాడుకోవాలనిపిస్తుందా? అట్టయితే నేను ఆపేస్తాను, ఆపి ప్రార్థన చేస్తాను. మాట్లాడుకుంటారా ప్రార్థనలో? మరి తర్వాత ప్రసంగం విందామా? సరిపోయిద్దా? అశోక్ ఇంకా సరిపోద్ది అంటున్నాడు. మనం దేవునితో గడుపుదాం ఈవేళ, దేవునితో గడుపుదాం. మన ప్రార్థనకి జవాబు ఇచ్చాడండి. చల్లగా అయిపోయింది దేశం, రాష్ట్రం చూడు ఎట చేశాడు దేవుడు. తట్టుకోలేము తండ్రి, తట్టుకోలేము ఈ ఎండ తట్టుకోలేము తండ్రి అంటే చూడాలి. ప్రార్థన విననట్టుగానే విన్నాడు, చూడనట్టుగానే చూశాడు, పట్టించుకొని ఇప్పుడు దగ్గర వారం నుంచి వర్షాలు పడుతున్నాయి, ఆగుతుంది. లేకపోతే కూర్చునే వాళ్ళమా? నోళ్ళు తెరిచేవాళ్ళం. దేవుడు ఎంత నమ్మదగిన, దేవునికి మహిమ. అయ్యా ఎట్నో చల్లబరిచాం, మళ్ళీ ఎండ రప్పించవాకని చెప్పి ప్రార్థన చేయండి. మళ్ళీ ఇది ఆగి ఎండ వచ్చిందా అయిపోయామే, మామూలుగా ఉండదు. నా తండ్రి గురించి మీకు కొన్ని మాటలు చెప్పగలిగాను, మీరు కూడా తృప్తిగా వినగలిగారు. భయపడకండి, కృంగిపోకండి, దిగులు పడకండి, విచారపడకండి. నీకు జన్మనిచ్చిన తండ్రి నీకు దూరం అయి ఉండొచ్చేమో, కానీ ఈ తండ్రి నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. నీ కన్నీళ్ళు తెలుసు, నీ బాధ తెలుసు, నీ వేదన తెలుసు, నీ శ్రమ తెలుసు, నీ ఇబ్బంది తెలుసు, నీ ఇక్కట్టు తెలుసు, నువ్వు రహస్యమందు ఎంత ఏడుస్తున్నావో తెలుసు, అవన్నీ తెలుసు. కానీ అవసరాన్ని బట్టి వాటిని అనుమతించాడు. అవసరాన్ని బట్టి అవి అనుమతించబడ్డాయి. ఆ అవసరం తీరినప్పుడు అవి ఉంచమన్నా ఉంచడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పిచ్చి నువ్వంటే. మా మనుషులు చెబుతారు, నువ్వంటే పిచ్చి అమ్మాయి నాకు అని. ఒట్టి బుస్సు, అది నమ్మొద్దు. నువ్వంటే పిచ్చి నాకు అన్న, ఒట్టి బుస్సు నమ్మొద్దు. ఇవన్నీ గ్యాంబ్లింగ్లు. నిజంగా పిచ్చి ఆయనకి. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. తమ్ముడు, నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడయ్యా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమయ్యా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసినవి ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. తెల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ
ప్రార్థన చేస్తున్నావా? ఇప్పుడు చెప్పండి, ఏం ఆశించి అడుగుతారు దేవుడిని? ఏం ఆశించి వెళ్తారు ఆయన దగ్గరికి? నానా మా నాన్న నా దగ్గర ఏం ఆశిస్తామైంది? అవసరమైతే నాన్నకి ఇస్తాం. భయం అయితే ధైర్యం కోసం అడుగుతాం, నాన్న భయంగా ఉందని చెబుతాం. బాధ కలిగితే నాన్న బాధగా ఉందని చెబుతాం. ఇంకేం ఆశిస్తాం? అంతే అంతే మాట్లాడు. లే మొక్కడి వెళ్ళే ఆయనను ప్రేమించి ఆయన రెక్కలను ఆశ్రయించి, సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు, అందరూ మోకాళ్ళు. నాకు జన్మనిచ్చిన తండ్రి నాకు దూరమైన, నన్ను ఎప్పుడు ఎడబాయని తండ్రిగా నువ్వు ఉన్నావు, విడనాడని తండ్రిగా నువ్వు ఉన్నావు. నన్ను వదిలిపెట్టు తండ్రి. నువ్వు నిజమే, నీ దగ్గర నుంచి ఏదో పొందుకుందామన్న ఆలోచన ఒకప్పుడు నాకు ఉండింది. అవసరాన్ని బట్టి, సమస్యల్ని బట్టి, బాధల్ని బట్టి, ఇరుకుల్ని బట్టి, ఇబ్బందులను బట్టి వాటికి భయపడి దేవా నాకు సాయం చేయని నేను అడిగాను. కానీ ఈరోజు తండ్రి దగ్గర ఏమడుగుతాను? బాధ చెప్పుకోవటం తప్ప. కానీ భూలోకంలో మాకున్న తండ్రి బాధ విని ఆయన కూడా ఏడుస్తాడు, వదిలేస్తాడు. కానీ నువ్వు నా తండ్రివి, ఆయన కంటే ఎక్కువ. నువ్వు బాధ నువ్వు వినటమే కాదు, నీకు ఇష్టమైతే దాని నుంచి విడిపించగలవు కూడా. కానీ నీతో ఉండాల్సిన రిలేషన్, అనుబంధం నాకు ఈరోజు నేర్పించావు. ఎప్పుడు నీ దగ్గరికి చేరినని తండ్రిలాగానే చేరతాను. నా తండ్రివని నేను కోరుకుంటాను. నా తండ్రిగానే నీతో సహవాసాన్ని ఇష్టపడతాను. నా తండ్రిగానే నిన్ను సమీపిస్తాను. నన్ను అనుగ్రహించు దేవా. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి. నువ్వేమి ఇచ్చినా ఇయ్యకపోయినా నాకు నువ్వు దూరం కాకూడదు. నీకు నేను భారమయ్యే బతుకూడదు. నీకు అభ్యంతరకరంగా నేను ఉండకూడదు. నా తండ్రి, నేను నిన్ను బాధ పెట్టి బిడ్డగా నేను ఉండకూడదు. నీకు ఇష్టంగా ఉండాలి. నన్ను బట్టి నువ్వు సంతోషించాలి తండ్రి. నన్ను బట్టి నువ్వు గర్వపడాలి. ఆ విధంగా నేను బ్రతకాలి తండ్రి. నాకు నువ్వు కావాలని అడుగుతావా? నీ పాదాలు కావాలని అడుగుతావా? నీ రెక్కలు కావాలని అడుగుతావా? రెక్కల క్రింద నాకు ఆశ్రయం కావాలని అడుగుతావా? నేను ఏమేమి ఎదుర్కొంటున్నానో, ఏమేమి అనుభవిస్తున్నానో అవన్నీ నీకు తెలుసు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అవన్నిటిని నేను కోరట్లేదు. అవన్నీ నాకు అవసరం అనుకుంటే ఉంచుతావు, అవసరం లేదనుకుంటే తీసేస్తావు. అవన్నీ నీకు తెలుసు ఏం చేయాలో. కానీ నీకు దూరం అయ్యాననేది ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది. నేను సరిగా నేను చేరుకోలేదని అర్థమవుతుంది. చేరవలసిన విధంగా, రావలసిన విధంగా నీ దగ్గరికి రాలేదని నాకు అర్థమైంది. కోరుకొనవలసిన విధంగా నేను కోరుకోలేదని నాకు అర్థమైంది. సిగ్గుపడుతున్నాను. మా నాన్నవి నువ్వు నాయన, మా నాన్నవి నువ్వే కావాలి. నీ సన్నిధి కావాలి, నీ పాదాలు కావాలి. నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ పాదాలు కావాలి, నీతో సహవాసం కావాలి, నీతో సహజీవనం కావాలి. నా గుండెల్లో ఉన్న బరువు అంతా నీతో పంచుకోవాలి. సాయం చేసినా చేయకపోయినా ముందు నీకు చెప్పుకోవాలి. నేను దేవా నీకు చెప్పుకోవాలి తండ్రి. నానా నీతో మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఈరోజు నువ్వేమై ఉన్నావో నాకు చెప్పినందుకు నీకు వందనాలు నాన్న. నువ్వేమై ఉన్నావో నాకు చెప్పినందుకు నీకు వందనాలు. నీ కృతజ్ఞతలు నాన్న, నీ కృతజ్ఞతలు నాన్న. నువ్వు మనసున్న వాడివి, ప్రేమ కలిగిన నా కోసం నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు అంటే దూరం అవుతానేమో. నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఈరోజు నీ సన్నిధిలో నీ బిడ్డలు ఇదిగో తండ్రి మోకాళ్ళ మీద ఉన్నారు. ఏ బాధలో, ఏ వేదనలో, ఏ శ్రమలో, ఏ శోధంలో. ఇక్కడ కాదు, లైవ్లో కూడా, లైవ్ ద్వారా కూడా అనేక మంది అందుబాటులోకి వచ్చున్నారు. వేలాదిగా వచ్చున్నారు. వారి కళ్ళలో కన్నీళ్ళు చూడు. వారు సహా ఎంత వేదనలో ఉన్నారు. వారు సహా ఏ విషయాల్లో నలుగుతున్నారు. ఇక్కడ ఉన్న బిడ్డలు ఇంతమంది, అక్కడున్న బిడ్డలు అంతమంది.
నీ పిల్లలే ప్రభు, నీ పిల్లలే, నీ పిల్లలే, నిన్ను విశ్వసించిన పిల్లలే, నిన్ను గుర్తుపట్టిన పిల్లలు, నిన్ను ప్రేమించిన పిల్లలు, నువ్వు కావాలని కోరుకొని నీ రెక్కల కిందికి వచ్చిన నీ పిల్లలు, నీ పిల్లలు ఒక్కసారి నా మంచి తండ్రి, ఈరోజు అసలు నీ పాదాల దగ్గరికి వచ్చేయాలనుకున్నా, మళ్ళీ నన్ను ప్రేరేపించి నువ్వు అక్కడ వస్తే అట నా బిడ్డలకు కూడా చెప్పురా, నా బిడ్డలు కూడా రావాలిరా నా దగ్గరికి, నా బిడ్డలు కూడా రావాలి. నువ్వు ఒక్కడివే ఇదా పొందితే ఎట్లా, నా బిడ్డలు కూడా పొందాలని నువ్వు మాట్లాడించావు ఇక్కడ. నీ బిడ్డలు కూడా ఈరోజు నీ సన్నిధి వెతకగోరారు. అది కన్నీళ్లలో ఉన్నారు, అదిగో కన్నీళ్లు పెట్టుకొని నీకు నానా అని చెప్పుకుంటున్న వారి వేదన తీసి, నీ బిడ్డల కన్నీళ్లు చూసి దాటిపోయే తండ్రివి కాదు, ప్రేమగల తండ్రివి, నీ రొమ్మను ఆనించుకొని ఓదార్చే తండ్రివి, ఆదరించే తండ్రివి. నీకు తృప్తికరంగా లేనేమో, చల్లారిన స్థితిలో ఉన్నానేమో, దిగజారిన స్థితిలో ఉన్నానేమో తండ్రి. నా మట్టుకు నేను, నన్ను బట్టి నీవు సంతోషించున్నట్లు నేను ఇంకా బ్రతకవలసి ఉన్నది తండ్రి. నన్ను బట్టి నువ్వు సంతోషించున్నట్లు నేను ఇంకా బ్రతకవలసి ఉన్నది తండ్రి. నానా నన్ను బలపరచు నానా, నానా నన్ను స్పర్శించు నాన్న. నీ పాదాలు కావాల, నీ రెక్కల నీడలో ఉండాలి నాన్న. ఎన్నోసార్లు ఎన్నో విషయాలు నీ కన్నీళ్లతో చెప్పుకున్నా అంతే, తీసేసావు మొత్తం. జస్ట్ చెప్పుకున్నా, ఇట్లా ఉంది నా మనసు, ఇలా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాను నేనని, అంతే. అడ్రస్ కూడా లేకుండా చేశావు ఆ సమస్యలని. నాకు ఎంతో చేసావు తండ్రి, నాకు చాలా సమీపంగా ఉన్నావు. నేను మరిచిన నన్ను మరవలేదు, నేను విడిచిన నన్ను విడవలేదు, నీడవలే వెంటాడు. నేను నిద్రపోతున్న వేళ కూడా మెలకువగా ఉండి నన్ను కాచుకున్నావు. ఏమని నిన్ను స్తుతించేది, ఏమని నిన్ను మహించేది? ఏ మాటలు సరిపోతాయి నిన్ను స్తుతించడానికి? ఏ పదాలు సరిపోతాయి నిన్ను స్తుతించడానికి? గుండె చెదరిన వేళ నా ప్రక్కన చేరి ధైర్యపరిచావు. ఎంతో మంది ఒక పక్క మెచ్చుకునే వాళ్ళు ఉంటే, ఒక పక్క పతనాన్ని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఎంతో మంది పాడు చేయాలని, పతనం చేయాలని కుట్రలు పన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తే వాళ్ళందరూ సిగ్గుపడేటట్టు నువ్వు చేశావు. ఎక్కడ నన్ను విసర్జించావు, ఎక్కడ నన్ను విడిచిపెట్టావు తండ్రి, నా తండ్రి. ఇదిగో నా ఎదుటున్న నా బిడ్డలు నీ బిడ్డలే ప్రభు. ఆత్మీయంగా నాకు నువ్వు బిడ్డలుగా అప్పచెప్పావు. వారి కన్నీరు చూడు, వారిని రెక్కల కిందికి పిలువు, నీ రెక్కల కిందికి పిలువు, నీ రెక్కల కిందికి పిలువు. వారిని ఆకర్షించు, వారిని ఆకర్షించు. నీ బిడ్డలను ఆదరించు తండ్రి, స్వస్థపరచు తండ్రి, ఓదార్చు తండ్రి, ధైర్యపరచు తండ్రి. గుండె చెదరి ఉన్నారు ప్రభా, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడవు కదా. కృప చూపు. నలిగిపోయి ఉన్నారు ప్రభా, నలిగిపోయి ఉన్నారు తండ్రి, నలిగిపోయి ఉన్నారు నాన్న. ఆదరణ దయచే. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడినట్టున్నారు ప్రభువా. నువ్వే అన్నావు యెషయా గ్రంథం 54లో, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీ లాంఛనములతో నేను నీ పునాదులను కట్టుదును. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నీకు తోడుగా ఉంటుంది. అది నా కృప నిన్ను విడిచిపోదు అని మాట్లాడింది నా ప్రభు. నీ బిడ్డల్ని సంధించు. నా గుండె ఆరాటపడినట్టు నీ బిడ్డల గుండె కూడా ఆరాటపడే కదయ్యా.
నీ పాదాల దగ్గరికి పరిగెత్తారు. ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో పనులు అన్ని పక్కన పడేశారు. ఆ గుండె కూడా నీకోసమే కొట్టుకుంది కదా, ఆ హృదయాలు కూడా నీకోసమే ఆరాటపడి వచ్చినాయి కదా. వారిని తాకు, వారిని స్పర్శించు, వారిని ఆదరించు. వారిని ముందే ప్రేమిస్తున్నావు నువ్వు, తెలుసు నాకు. ఒకవేళ ఏ బాధలో, ఏ వేదనలో నలుగుతున్నారో, తట్టుకోలేకున్నారేమో శ్రమకి, కాస్త స్వాంతన ప్రసాదించు. హృదయపూర్వకంగా నేను బాధ పెట్టను, విచారానికి అప్పగించనని సెలవిచ్చావు. వారి విచారాన్ని కొట్టివేయి. సేవకుల హృదయాల్లో ఉన్న ఆవేదనను తొలగించు. దైవజనుల హృదయాల్లో ఉన్న ఆరాటాన్ని గమనించు. దీనులై తండ్రి అని నీ పాదాల దగ్గరికి వచ్చిన నీ దీన పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు, ఏ విధంగా అడుగులేయాలో తెలియదు, ఎలా సరి చేయబడాలో తెలియదు, ఎలా ఒక మందను లీడ్ చేయాలో తెలియదు. దీనిలో నీ వైపు చూస్తున్న దైవ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి సహా తెలివిని, వివేకాన్ని, తాము నడిచి అనేక మందిని భక్తిలోనికి నడిపించడం నేర్పించు. ఒక మంచి ఆత్మీయుడు మాత్రమే ఆత్మీయులు తయారు చేయగలుగుతాడు. ఒక మంచి భక్తిపరుడు మాత్రమే భక్తిపరులను తయారు చేయగలుగుతాడు. ఒక మంచి దీనుడు మాత్రమే దీనుల్ని తయారు చేయగలుగుతాడు. ఇవన్నీ మేము నేర్చుకొని ఉన్నట్లు మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వదించు. ఈ సన్నిధిని నిలిచి సాష్టాంగపడి, సాగిలపడి, మోకాళ్ళ మీద నిలిచి, ఇదిగో నీ సన్నిధిని కోరుకుంటున్న నీ బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని దీవించి పేరు పేరును ఆశీర్వదించి, వారి శ్రమ తొలగించి సమాధానాన్ని కలిగించి ఆదరించమని నీ దయగల చేతికి బిడ్డల్ని కుటుంబాలతో సహా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో తండ్రిగా వారు నీ దగ్గరికి చేరారు గనక తండ్రివని, బిడ్డలుగా నీ దగ్గరికి చేరారు గనక తండ్రిగా నీ బాధ్యత వారి విషయంలో ఏవేవి నెరవేర్చాలో నువ్వే చూసుకో. నీ పిల్లల కన్నీళ్లు తుడు అని నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చేస్తావు అంతే. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే నిన్ను మయంపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ పైకి లేచి నిలబడదాం, ముగించుకుందాం. వాస్తవంగా ఇంకో ప్రసంగం చెప్పిద్దాం అనుకున్నా కానీ ఎందుకు ఇంకా వదిలేయాలనిపిస్తుంది. వెళ్ళి మీరు కాసేపు కూర్చొని ప్రశాంతంగా మనసారా దేవునితో మాట్లాడుకోండి. ఇంకా కాసేపు కూర్చోండి మౌనంగా. నీకేం ప్రార్థన నడిపింపు రాకపోయినా పర్లేదు, కూర్చో, ముందు కాసేపు మౌనం కూర్చో. ఆయన గురించి ఆలోచించు, దేవుడి మీద మనసు పెట్టి ఆలోచించు. నీకే వచ్చింది నడిపింపు. కూర్చో, మౌనంగా కూర్చో. నేను దేవుడు, నా ప్రభు, నా తండ్రి, అట్లా ఆలోచించు అంతే. ఆ నడిపింపు నీకే వచ్చింది. ముగింపులోకి తీసుకెళ్తాను. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ప్రైజ్ గాడ్. లైవ్లో ఉన్న వాళ్ళు సైతం కాసేపు దేవునితో గడుపుకోండి. కొమ్మ చెట్టు నుండి వేరే కూడా కొంతవరకు పచ్చగా ఉంటుందని మర్చిపోవద్దు. దేవుని సహవాసానికి, సాహచర్యానికి దూరమై కూడా బాగానే ఉన్నామనే భ్రమలో మనం బ్రతికే ఛాన్స్ ఉంది. కానీ అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు. మనం జాగ్రత్త పడాలి. ఎలా ఉన్నామో ఎప్పటికప్పుడు పరిశీలించి చూసుకోవాలి. లైవ్లో వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, జాగ్రత్త పడండి మీరు సహా. నన్ను నేను విమర్శించుకొని నేను దేవునికి సమీపంగా ఆగోరినట్లు మీరు కూడా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని దేవునికి సమీపంగా అందుబాటులోకి వెళ్ళడానికి, ఒక తండ్రిగా ఆయన ప్రేమించి హత్తుకోవడానికి జాగ్రత్త పడండి. ఒక వాడుక వస్తువుల దేవుడిని చూడొద్దు. ఆయన హృదయం కలిగిన వాడు, ఆయన మనసున్నవాడు, ఆయన వ్యక్తి అండి. ఆయన వ్యక్తి అండి, వస్తువు కాదు, నిర్జీవమైన వస్తువు కాదు. ఆయన జీవం కలిగిన వ్యక్తి అండ్ మన నాన్న. కాబట్టి వాడుక వస్తువులాగా దేవుడిని చూసి అట్ట పడేసేటట్టు ఉండకుండా దేవుడిని ప్రేమించుదాం, నాన్నను ప్రేమించినట్టు. నాన్న చేయగలిగిన వాడైనా ప్రేమిస్తాం, చేయలేని వాడైనా నాన్న ప్రేమిస్తాం. అలాగే దేవుడు చేసినా చేయకపోయినా దేవుడిని ప్రేమిద్దాం. హల్లెలూయా. ఫైనల్ బ్లెస్సింగ్తో ముగించుకుందాం. చివరి ప్రార్థన అండ్ ఆశీర్వాదం. అశోక్ ప్రార్థన చేస్తాడు.
మీకు ఈరోజు టైం ఇస్తున్నాను, మీకు హాయిగా గడపండి, దేవునితో గడపండి. నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి. ఇప్పుడు దాకా చెప్పింది అదే, దేవునితో గడపండి. స్వస్థత ఆయనే ఇవ్వగలడు, సమస్యలకు పరిష్కారం ఆయనే చూపగలడు. పద్దాకల నాకు చెప్పుకొని నాకు అలవాటు పడకండి. మీరుగా ఆయనతో కాంటాక్ట్ అవ్వాలి, పొందాలి. నేనెవరికి చెప్పుకోవాలండి? మీరు నాకు చెప్తారు, మరి నేనెవరికి చెప్పుకోవాలి? మీలాంటి విశ్వాసిగా ఉన్నప్పుడు నేను, మీకు తెలుసా, ఆనాడే అలవాటు చేసుకున్నా దేవునికి చెప్పుకోవటం, తండ్రితో మాట్లాడటం. సేవకులు నాకు అందుబాటులోనే ఉన్నారు. నేను వెళితే నా కోసం మొర్ర పెట్టి ప్రార్థన కూడా చేస్తారు, కానీ వాళ్ళకి నేను ఆ స్ట్రగుల్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకు? నా తండ్రి నాకు అందుబాటులో ఉన్నాడు. నేను ఆయనతో మాట్లాడుకునే స్వేచ్ఛ నాకుంది. మనసారా నేను ఆయనతో మాట్లాడుకుంటాను. నా కన్నీళ్లు ఆయన ముందు ఉంచే అవకాశం నాకుంది. నాకు తెలియకపోతే కదా, పాపం నేర్పారు కదా, నాకు తెలియజేశారు కదా, నేనుగా నా తండ్రిని కలుసుకుంటాను. దైవజనుల దగ్గర నేర్చుకుంటాను. కానీ వ్యవహరించేటప్పుడు మాత్రం నేను దైవజనులతో కాదు, నేను దేవునితోనే వ్యవహరిస్తాను అనుకున్నాను. అదే సాధన చేశాను. ఎంత మంచిదైంది ఈరోజు, అలవాటు ఎంత మంచిదైంది ఈరోజు. వ్యక్తిగతంగా నేను దేవునితో సంబంధం ఏర్పరచుకోవటం ఈ రోజుకి నేను నిలబడి ఉండడానికి అదే కారణమైంది. లేకపోతే ఒక పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటే ఆ పర్సన్ అందినంత వరకు నిలబడి ఉంటాను. ఆ పర్సన్ అందకపోతే అవచ్చు కదా. మనంగా దేవునితో అనుసంధానం కావాలి. ఇందాడి నుంచి నేను మొత్తుకున్నది, ఆయన మీ నాన్న, దగ్గర వండి, మనసుప్పి మాట్లాడండి. నువ్వు ఏడవాలనుకున్నావు, ఏడు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనుషుల దగ్గరికి పోయి 10 సార్లు 10 మంది దగ్గర బయటకంటే ఒక్కసారి దేవుని దగ్గరికి పోయాడు. 10 సార్లు మనుషుల దగ్గర 10 మందికి పోయి మనం ఏడిస్తే 10 మందికి విసుగు. అదే ఒక్కసారి దేవుని ముందుకు వెళ్ళి కన్నీళ్ళు గారిస్తే ఏందమ్మా దగ్గరికి తీసుకొని ఆయన ఆదరిస్తాడు, సాయం చేస్తాడు. మనుషుల దయను వెతకొద్దు, దేవుని దయను వెతకండి. నా పిల్లలారా రోషం కలిగి ఉండండి. పద్దాకల పసిపిల్లల్లాగా వ్యవహరించవాకండి, చిన్న పిల్లల్లాగా వ్యవహరించకండి. శాలేమన్న పెంపకంలో పెరిగిన వాళ్ళందరూ దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళై ఉండాలి, తిక్కలోళ్ళలాగా ఉండకూడదు. నా కోరిక అది. నేనున్నా ఊడినా నా బిడ్డలు దేవుని కనెక్ట్ అయి ఉండాలి. ఈరోజు కాదు, ఫస్ట్ నుంచి నా అలవాటు అదే, నా బిడ్డలకి నేర్పుకుంటా వచ్చింది అదే. నా బిడ్డలందరూ వెళ్ళి మోకాళ్ళేసి దేవునితో మాట్లాడుకోగలగాలి, దేవుని దగ్గర కూర్చునే వాళ్ళై ఉండాలి, దేవునితో గడిపే వాళ్ళై ఉండాలి. అలా చేయబట్టి ఈరోజు సేవకులు లేచారు. వందలాది మంది సేవకులు తయారై వెళ్ళి ఒంటరిగా శాలేమన్నా కలిసినా కలవపోయినా సేవ చేసి ఆత్మల్ని కదిలిస్తూ ఉన్నారు. జాగ్రత్త, పద్దాకలు పసిపిల్లల్లాగా ఉండకండి, కాస్త ఎదగండి. ఆమేన్. అశోక్ ప్రార్థన చేస్తాడు, మనం ముగించుకుందాం. తలలోంచి కళ్ళు మూయండి. మీరు తెచ్చిన ఆ ప్రేరాయల కోసం కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన చేయకపోయినా మీరు ప్రార్థన చేసినా శక్తి ఇస్తాడు. దాంట్లో శాలేమన్నా చేయబెడితేనే, లేకపోతే అశోక్ అని చేయబెడితే, లేకపోతే ఇంకొక అన్న చేయబెడితేనే అందులో పవర్ వచ్చింది అనుకోవద్దు. నువ్వు మోకాళ్ళు అదే నూనె ఎత్తిపట్టి ప్రార్థన చేసి దాన్ని నీ శక్తితో నింపు ప్రభు, ఇది నూనె రాసి ప్రార్థన చేస్తానని నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అది రోగి మీద రాసి ప్రార్థన చేయి, స్వస్థపరుస్తాడు దేవుడు, చేస్తాడు. మీరందరూ అలా తయారైతేనే మీ చుట్టుపక్కల సమాజాలు దేవుని కోసం పట్టబడతాయి. మీరందరూ ఒక మనిషి మీద ఆధారపడితే మీ సమాజాలకు మీరు ప్రార్థనలు చేయలేరు, ఆ సమాజాలకు సువార్త చెప్పలేరు. ఆ ఆత్మలు మీ దగ్గరికి వచ్చి అక్క ప్రార్థన చేయక్క, అన్నా ప్రార్థన చేయన్నా అనలేరు. ఏమంటారు? నువ్వే నూనె డబ్బా తీసుకొని పొలోమని వెతుక్కుంటూ పోతుంటావుగా. నువ్వు మోకాళ్ళుని ఆ నూనెని చేతబట్టి ప్రార్థన చేసి, నీ ఇంటి పక్కన ఒక రోగి మీద చేతులుంచి ప్రార్థన చేసి, లేదా నూనె రాసి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆ ఇంటోళ్ళు అవతలి మొత్తం ఎవరికి ఏ తుమ్మయం తగ్గని ఏది మంచి ఏం చేయటని పరిగెత్తుకుంటూ చక్క ప్రార్థన చేయంటారు. అంత లేదే మరి ఇక్కడ. ఏది నీ బజార్ వాళ్ళు వస్తారా నీ దగ్గరికి ప్రార్థన చేయమని? మీ బజార్ వాళ్ళు వస్తారా, చెల్లి అమ్మ ప్రార్థన చేయరా తల్లి అని? ఆ స్థితిలో నువ్వు ఉంటే ధన్యురాలివి.
అలా ఎదగాల. నీ వీధిలో వాళ్ళు రాగలరా తమ్ముడు, అయ్యా నీలో యేసుప్రభువే కనపడుతున్నాడు, అయ్యా ఒక 2 మొక్కలు మా కోసం ప్రార్థన చేయని ఎప్పుడన్నా అడిగారా? అడిగే స్థితిలో నువ్వు ఉన్నావా? అదే సాధన చేయాల్సింది. అది నన్ను అడిగేవాళ్ళు. నేను ఆదివారం చర్చికి పోయేవాడిని బైబిల్ తీసుకొని. నేను వస్తున్నా పోతున్నా, అన్ని జనులు పిలిచేవాళ్ళు నన్ను. అమ్మ నేను పాస్టర్నే కదా అంటాను నేను. అయ్యా మాకు అయ్యేం తెలియవు కానీ ఇదిగో వీడికి జ్వరం వచ్చింది, ఇది బాగలేదు, 3 రోజుల నుంచి మూలులో ఉన్న పరిశీలన మాకు కూడా దయచేయండి అయ్యా. ఎప్పటికప్పుడు చూసుకుంటున్న భక్తి జీవితంలో తాజాదనంగా ఉండేటట్లుగా మాకు కృప దయచేయండి అయ్యా. ఆ భక్తి జీవితాన్ని మీరు సరిచేస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజు నుంచి నైనా మేము అందరం తీర్మానం తీసుకున్నామయ్యా. ఆ తీర్మానంలో మేము నిలిచి ఉండేటట్లుగా మాకు కృప దయచేయండి అయ్యా. నీతో అంటుకట్టబడి బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ దాసుని కూడా నీ ఆత్మ చేత నింపండి నాయన. ఇంకా బహుబలంగా నీ సేవలో వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. పేరున దర్శించండి అయ్యా. వారు ఎదుర్కొంటున్న శోధనలు, సమస్యలు, బంధకాలు యేసు నామములో తొలగిపోవునుగాక. నా దేవా, నీ దాసుని ద్వారా మాట్లాడినట్లుగా ఎవరికి వారు వ్యక్తిగతంగా నీతో నా ప్రభువ సంబంధం కలిగిన ఆయన ఆ జీవితంలో ఎదురవుతున్న సమస్యల మీద జయం పొందే ఆ ఉన్నతమైన మెట్టులోనికి అందరినీ నడిపించండి తండ్రి. వారి చేతుల్లో ఉన్న నూనెను నీ శక్తి చేత నింపయ్యా. వినియోగిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ఈరోజు ఈ మాటలు ఎవరెవరైతే విన్నారో అందరూ నా ప్రభువ ఆత్మచేత నింపబడాలి. ఇప్పుడు ఉన్న ఆ మెట్టు నుంచి ఇంకా మహిమ నుండి అధిక మహిమకు చేరుకునేటట్లుగా మా భక్తి జీవితాలను పునరుద్ధరింప చేయమని వేడుకుంటూ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యనిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సర్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మీకు విశ్వాసం ఉంటే కూటం అయిపోయింది, ఇద్దరిద్దరిగా కూర్చొని ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా వెళ్ళండి. దేవుడు చేసే అద్భుతాలు మీరు చూస్తారు. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, మీకు అర్థమైంది. మీరే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. ఇద్దరిద్దరు కూర్చోండి, ఒకరి సమస్య ఒకరికి చెప్పుకొని ప్రార్థన చేసుకోండి. విశ్వాసం ఉంటే ఈ పని చేయండి. దేవుని కార్యాన్ని మీరు చూడకపోతే అప్పుడు అడగండి. శాలేమన్నా చేస్తేనే అయిద్దో, లేకపోతే మీరు ప్రార్థన చేసిన కార్యం జరిగిద్దో లేదో తెలుసుకుందాం. కూర్చోండి. ఇద్దరిద్దరు కలిసి ఒకరి సమస్య ఒకరికి చెప్పుకోండి. ప్రార్థన అయితే అయిపోయింది. వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, లేదా కాసేపు ఇద్దరిద్దరు కూర్చొని ఒక దగ్గర ఎక్కడో కూర్చోండి. ఇక్కడ కాకపోయినా పక్కకు పోయినా సరే ఇద్దరిద్దరుగా కూర్చొని ఒకరి సమస్య ఒకరికి స్పష్టంగా చెప్పి ఒకరి సమస్య కోసం ఒకరికి పరిష్కారం కోసం ప్రార్థన చేయండి. చేసి అలా ప్రార్థనలో దేవుడిని అడిగి దేవునికి అప్పచెప్పాడులండి. దేవుడు చేసే కార్యాలు చూడండి.